ఈ ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ సర్వీసెస్ లేకుండా జీవించడం దాదాపు అసాధ్యం. దీనికోసం ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లను ఇంటర్నెట్ సౌకర్యాన్ని రీఛార్జ్ చేయడం నుండి వారి ఇళ్లలో వైఫై కలిగి ఉండడం వరకు 24 గంటలు ఇంటర్నెట్ సేవను పొందేందుకు సౌకర్యాలను కల్పిస్తున్నారు. చాలా ఇళ్లలో రాత్రిపూట కూడా వైఫై ఉపయోగంలో ఉంటుంది. చాలా మంది రాత్రిపూట కూడా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ను ఆఫ్ చేయకుండా నిద్రపోతారు. అందువల్ల మొబైల్ నెట్వర్క్, వైఫై ప్రజల దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగాలుగా, అవసరాలలో ఒకటిగా అయిపోయాయి. అయితే రాత్రిపూట వాటిని ఉపయోగంలో ఉంచడం ఆరోగ్యానికి హానికరం కాదా అనే విషయాన్ని టెక్ నిపుణుల ద్వారా తెలుసుకుందాం. వారు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట మొబైల్ నెట్వర్క్ లేదా వైఫై యాక్టివ్గా ఉంటాయి. విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు వైఫై మొబైల్ నెట్వర్క్ల నుండి విడుదలవుతూ ఉంటాయి. అవి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ విభాగంలో ఉన్నాయి. అంటే అవి శరీరం డిఎన్ఏను ప్రభావితం చేయలేవు. ఇళ్లలో ఉపయోగించే వైఫై అధిక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని ఉపయోగించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది అని ఏ అధ్యయనాలు కనుగొనలేదు అని చెబుతున్నారు. అయితే ఇటీవల అధ్యయనాల నుండి షాకింగ్ సమాచారం విడుదలైంది. వైఫై నుండి వెలువడే తరంగాలు శరీరానికి హానికరం కాదని చెబుతున్నప్పటికీ ఇటీవల అధ్యయనాలు కొన్ని షాకింగ్ సమాచారాన్ని వెల్లడించాయి. అవి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు నిద్రను ప్రభావితం చేస్తాయని చెబుతారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ను ప్రభావితం చేస్తాయని చెబుతారు. ఇది నిద్రలేమికి కారణమవుతుందని చెబుతున్నారు. నిద్రలేమి వల్ల కలిగే ప్రభావాలు వైఫై, మొబైల్ నెట్వర్క్ల వల్ల కలిగే ప్రభావాల కంటే చాలా దారుణంగా ఉంటాయని, అందుకే ప్రజలు దీని గురించి జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం.